పార్టీ కోసం కష్టపడే వారిని ఆదుకోవడంలో టీడీపీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని మరొకసారి రుజువైందని ఐటీడీపీ తిరుచానూరు అధ్యక్షులు 10వ వార్డు మెంబరు రమేష్ పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవులను ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో తుడా చైర్మన్ గా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి డాలస్ గ్రూప్ అధినేత డాలస్ దివాకర్ రెడ్డి పదవి చేపట్టిన నేపథ్యంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విశేష కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఐటీడీపీ తిరుచానూరు అధ్యక్షుడు దామినేడు 10వ వార్డు మెంబర్ రమేష్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద 1116 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే రుయా ఆసుపత్రి వద్ద దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే తమ నాయకుడు డాలస్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఎప్పుడూ ముందంజలో ఉంటారని అన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం సుమారు 600 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మరకొండయ్య, డాలస్ గ్రూప్ సూపర్వైజర్ సోము, శేషు, వేణు, రాజు, గిరీష్, మొగనాథ్, విజయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. పడిపోయింది మళ్ళీ లైన్ ఫుల్గా ఉంది. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు డాలస్ గ్రూప్ అధినేత డాలస్ దివాకర్ రెడ్డి అన్న గారు తుడా చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా అలిపిరి పాదాల మిట్టి వద్ద 500 టెంకాయలు అర్పించడం జరిగింది. ఇట్లాంటి విజయాలు ఇంకెన్నో ఆయనకి కలగాలని, ఆ దేవుడి ఆశీస్సులు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశయ్య. గోవింద 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 గోవింద.